మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వ చర్చలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కార్మిక సంఘాలతో చర్చలు మధ్యలో ఆపి తమ ఛాంబర్లోకి వెళ్లారు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఇక కార్మికుల డిమాండ్లపై అంతర్గతంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కార్మికులు పలు డిమాండ్లకు ప్రభుత్వ అంగీకారం తెలిపింది. పారిశుద్ధ్య, శానిటేషన్ కార్మికుల విషయంలో పలు డిమాండ్లను ఓకే చేసింది. రైట్, ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ప్రభుత్వంతో మున్సిపల్ కార్మికులు మొత్తం 37 మందిని ఆహ్వానించారు. వారితో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ప్రస్తుతం అయితే తాత్కాలికమైనటువంటి బ్రేక్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్లపైన మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక కార్మికులను మున్సిపల్ శాఖలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులను కేటగిరీలుగా విభజించి వారికి జీతాలు ఇవ్వడానికి కూడా సానుకూలంగా స్పందించారు. మరోవైపు 24,000 రూపాయల జీతాలు ఇవ్వడానికి కూడా ఒక అంశం కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు కార్మిక సంఘాలు పెట్టినటువంటి డిమాండ్స్ పైన అంతర్గతంగా చర్చించేందుకు ఛాంబర్లోకి వెళ్లారు మంత్రి బొత్సతో పాటు సజ్జల. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మళ్ళీ సమావేశం ప్రారంభమైంది. కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి ఒక సంకేతాన్ని పంపేందుకు కార్మిక సంఘాలకు నచ్చపెట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. పారిశుధ్యానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం కావడంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత కీలకమైనటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులకి అండగా ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చేటట్టుగా కనిపిస్తుంది. రెజీనా. రైట్, థ్యాంక్ యూ హరీష్.